చరిత్ర లిఖించబడకముందే, రాజ్యాలు అవతరించకముందే, మనిషి దేవుణ్ణి పేరుతో పిలవకముందే ఈ భూమిపై ఒక పవిత్ర స్థలముంది. అది శబ్దం చెయ్యదు, కాని శతాబ్దాలుగా పిలుస్తూనే ఉంది. అదే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం. కాలాతీత దివ్యత. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక జీవించి ఉన్న ఆధ్యాత్మిక చరిత్ర. ఈ క్షేత్రానికి ఆది ఎక్కడ ప్రారంభమైందో ఖచ్చితంగా చెప్పలేం. శాసనాలకు ముందే, రాజవంశాల కంటే ముందే, పురాణాల్లోనే ఈ క్షేత్రం స్థానం పొందింది. ఈ భూమి సాధారణ పుణ్యభూమి కాదు, ఇది దేవతలు కూడా శరణు కోరిన క్షేత్రం. అందుకే ఇది యుగాల్ని దాటి కూడా పవిత్రంగానే నిలిచింది. భవిష్యోత్తర పురాణంలో ఈ క్షేత్రాన్ని అత్యంత గౌరవంతో వర్ణిస్తుంది. సూర్యభగవానుడు దేవతలకే దేవుడు, భయంకరమైన రోగంతో బాధపడ్డాడని పురాణం చెబుతుంది. ఆ బాధ నుండి విముక్తి కోసం సూర్యుడు తపస్సు చేసిన స్థలం ఇదే వేములవాడ. శివలింగాన్ని ఆరాధించగా ఆ రోగం పూర్తిగా నశించింది. అప్పటినుంచి ఈ క్షేత్రం భాస్కర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అంటే వెలుగే ఔషధమైన భూమి. ఇంద్రుని విముక్తి గాథ. ఇక్కడికి వచ్చిన మరో దేవుడు ఇంద్రుడు. బ్రహ్మహత్య దోషంతో భారం మోస్తూ విముక్తి కోసం ఈ క్షేత్రానికి వచ్చాడు. శివలింగాన్ని భక్తితో పూజించగా అతని పాపబంధనాలు తొలగిపోయాయి. అంటే వేములవాడ పాపాన్ని శిక్షించే స్థలం కాదు, పాపాన్ని కరిగించే క్షేత్రం. నీలలోహిత శివలింగం దివ్య రహస్యం. ఈ క్షేత్రంలోని ప్రధాన దైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి. ఇక్కడ శివుడు సాధారణ రూపంలో కాదు, నీలలోహిత లింగంగా విరాజిల్లుతాడు. నీలం కరుణకు సంకేతం, ఎరుపు శక్తికి ప్రతీక. కరుణాశక్తి రెండూ కలిసిన రూపమే రాజన్న. అందుకే ఆయన భక్తులకు రాజు కాదు, బంధువు. దేవతల సాక్షిగా నిలిచిన క్షేత్రం. పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో జరిగిన తపస్సులు, విముక్తులు, దేవతల ప్రార్థనలు అన్నింటికీ ఆకాశమే సాక్షి. అందుకే వేములవాడ ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది దేవతల పాదముద్రలు పడిన భూమి. కాలం మారినా, రాజ్యాలు కూలినా, ఈ క్షేత్ర మహిమ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఈ కథ ఇక్కడితో ముగియదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ క్షేత్ర గర్భగుడిలో ఎలాంటి శక్తి ఉంది, ఎందుకు రాజన్నను పేదల దేవుడు అంటారు? ఆ దివ్య రహస్యాన్ని తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్లో మనమంతా గర్భగుడిలోకి అడుగు పెడదాం.